శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 15 జూన్ 2025 నుంచి 21 జూన్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో శుక్రుడు, వృషభంలో రవి గారు, బుధ గురులు ఇద్దరు మిథున రాశిలో, కుజ కేతువులు ఇద్దరు సింహరాశిలో, చంద్రుడు మకర రాశిలో, రాహు కుంభరాశిలో, శనిగారు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులు ఇలా ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మేషరాశిలో శుక్రాచార్యుల వారితో కలిసి సంచారం చేస్తూ ఉన్నది. అలాగే రవి గారు వచ్చేసి మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు. ఈ రెండు గ్రహాల యొక్క స్థితులు మారి ఉన్నాయి. ఇక సంయోగాల ఫలితాలు, బుధ గురుల యొక్క స్థితి చాలా అద్భుతమైన స్థితి. మంచి మేధావితనాన్ని చూపిస్తుంది. చక్కటి తెలివితేటలు, కార్యనిర్వహణ సామర్థ్యము, అలాగే విద్య పట్ల మంచి అవగాహన, ప్రవర్తన చాలా బాగుండడము, నీతి నియమాలు, వ్యాపార వ్యవహార రంగాలలో ఉన్న వారికి చాలా అద్భుతమైనటువంటి మెయింటెనెన్స్ అంటాం కదా, అలాంటి మంచి స్థితి ఉండే విధంగా ఉన్నది. ఇక కుజకేతువుల యొక్క స్థితి ఆధ్యాత్మిక చింతనని చూపిస్తూ సర్పదోషాన్ని కూడా సూచిస్తూ ఉన్నది. ఎందువల్ల అంటే కుజుని యొక్క దృష్టి రాహు మీద ప్రసరిస్తూ ఉంది, దాని రిఫ్లెక్షన్ కేతువు మీద కూడా పడుతూ ఉంది. ఇది సాధారణమైన ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది, సర్పదోషం. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద పడుతూ కొన్ని రకాలైనటువంటి రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, అలాగే మానసిక వేదన, అలాగే ఈ రక్తస్రావాలు, కంతులు, వ్రణాలు, ఇలాంటి వాటి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే ఆపరేషన్స్ జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎవరి జన్మజాతకంలో అయితే మళ్ళీ ఇలాంటి గ్రహ దృష్టులు ఉంటాయో వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక శనిగారి యొక్క దృష్టి 3వ దృష్టి రవి మీద పడుతూ ఆర్థికపరమైనటువంటి చికాకులు, ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద పడుతూ పితృవర్గరీత్యా చిన్నపాటి ఇబ్బందుల్ని తొలగించే విధంగానూ ఉన్నది. అలాగే ఆధ్యాత్మిక చింతనలో కొంత వ్యతిరేక భావాలు వచ్చేటట్టుగా, నాస్తిక భావాలు వచ్చేటట్టుగా కూడా ఈ రాహు మీద దృష్టి అనేది గురువుగారికి ఫలితం చూపిస్తూ ఉన్నది. వీటన్నిటికీ కూడా కుజ, రాహు, కేతు, శని గ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ప్రయాణాల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, దైవభక్తి విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నది. ఎక్కువగా ఆలోచించకుండా తక్కువగా ఆలోచిస్తూ పరిహారాల మీద దృష్టి పెట్టి భగవంతుని మీద ఆ స్తోత్రపారాయణాలు చేసుకోవడం మీద దృష్టి పెట్టండి, ఇంకా మిగతావన్నీ బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మనము రాశి వివరాలలోకి వెళ్దాం. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా బాగుంది అనే చెప్పాలి. రాశిలో చంద్రుడు ఉన్నారు, తృతీయంలో శనిగారు ఉన్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, అలాగే షష్ఠంలో బుధుడు ఉన్నారు. 4 గ్రహాల యొక్క అనుకూలత కూడా పరిపూర్ణంగా మకర రాశి వారికి ఉన్నది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక్కొక్కసారి మనకి గ్రహస్థితులు అసలు అనుకూలించవు. ఇంత అనుకూలించినప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు. ఏం చేసినా మాకు కలిసి రావట్లేదండి, ఏం చేసినా కలిసి రావట్లేదండి అని ఏమీ పరితాపం చెందవలసిన అవసరం లేదు. తృతీయ స్థానంలో శనిగారి యొక్క స్థితి అకుంఠిత దీక్షని కూడా తెలియజేస్తుంది, మీ మనస్సంకల్పాన్ని తెలియజేస్తుంది, మీ మనోదృఢత్వాన్ని తెలియజేస్తుంది. అంటే ఇది అవ్వట్లేదు, ఈ పనిని మనం ఖచ్చితంగా అయ్యేటట్టు చేసుకోవాలి అనేటటువంటి సంకల్పమే మీకు అమితమైన బలం. చతుర్థంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి కూడా పూర్తి అనుకూలంగా ఉంది. మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు, భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలుకి అవకాశం ఉంది. అలాగే మరీ తప్పనిసరి అయితే అమ్మకానికి కూడా అవకాశం ఉంది. అలాగే ఊహించని విధంగా లాభాలు వచ్చేటట్టుగా ఉంది. ధనము ఇబ్బుడి ముబ్బుడిగా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పిత్రార్జితం బాగుంది. అలాగే ఆరోగ్యపరంగా ఏ చిన్నపాటి అనారోగ్యాలున్నా
మానసిక వేదనలున్నా అవన్నీ తొలగిపోతాయి. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏ పనిని చేపట్టినా దానిలో విజయ అవకాశాలు ఉంటాయి. ₹1 పెట్టుబడి పెడుతున్నారా, ₹10 లాభం వచ్చేటట్టుగా ఉంది. అలాగే సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలం. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి చాలా బాగుంది. వ్యవసాయదారులకి కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యార్థులకి బాగుంది. రాజకీయ నాయకుల విషయంలో కూడా చాలా బాగుంది. భార్యాభర్తల అన్యోన్యత బాగుంది. వివాహం కాని వారికి వివాహం దగ్గరకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలా మీకు ప్రతి అంశంలోనూ కాస్త అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఈ పురోగతి కనిపిస్తూ ఉండడం వల్ల ఉత్సాహం పెరుగుతుంది. ఇక్కడ శనిగారి యొక్క స్థితి మీ మనోబలాన్ని పెంచి ప్రతి పనిలోనూ అభివృద్ధికరంగా ఉండేటట్టుగా మీ కృషి ఉంటుంది శనిగారి వల్లనే అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళిన తర్వాత చంద్ర శుక్రుల కలయిక చతుర్థ స్థానంలో కలుగుతూ మంచి ఫలితాలు ఏమన్నా ఇస్తుందంటే అంతగా మంచి ఫలితాలు ఇవ్వట్లేదు, కానీ మాతృవర్గ రీత్యా బాగుంటుంది, కళాకారులకు బాగుంటుంది అని చెప్పి సూచన చేస్తుంది. ఇక్కడ రవి బుధుల యొక్క స్థితి షష్ఠ స్థానంలో అనుకూలత ఏర్పడుతూ ఉంది. ఈ షష్టంలో బుధాదిత్య యోగం అంటే అనుకోని విధంగా డబ్బు వస్తుంది, అనుకోని విధంగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి, అనుకోని విధంగానే మీ సమర్థతని గుర్తిస్తారు మీ పై వాళ్ళు. ఎవరు గుర్తించాలో వాళ్ళు గుర్తిస్తారు. ఆ గుర్తించి మిమ్మల్ని ప్రశంసించినందువల్ల మంచి పేరు వస్తూ ఉండడం వల్ల మీకు చాలా చాలా మానసికమైనటువంటి సంతృప్తి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాజకీయ నాయకుల విషయంలోనూ బాగుంది, ఉద్యోగస్తుల విషయంలోనూ కొంచెం ప్రశాంతత ఏర్పడుతోంది. అన్ని విధాల మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతోంది, ఉన్నతి కలుగుతోంది అని చెప్పి తెలియచేస్తూ శివారాధన చెయ్యండి, మరింతగా బాగుంటుంది. శుభం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.